హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. నవంబర్ 10th నుంచి 13th వరకు అనమాట. 3 days వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. యాజ్ యూజువల్ పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా నా రొటీన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. హౌస్ క్లీన్ చేసుకునేసాను, సామాన్లు కడిగి పెట్టేశాను, బట్టలు వాషింగ్ మిషన్లో వేసి అవి కూడా ఆరబెట్టేశాను. ఇంకా కొన్ని స్టిచ్ చేయాల్సిన బట్టలు ఉంటే ఇంకా వాటి అన్నిటినీ స్టిచ్ చేసుకుంటున్నాను ఫాస్ట్గా అనమాట. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. అందుకనేసని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాను. తిరుమల హాస్పిటల్ అనమాట. బ్లడ్ ఇవ్వాలి, నాకు థైరాయిడ్ ఉందండి. అందుకనేసని 3 monthsకి ఒకసారి చెకప్ చేయించుకుంటాను. ఇంకా ఎంటీ స్టమక్తో వెళ్ళి బ్లడ్ ఇవ్వాలన్నమాట. అప్పుడు టైం వచ్చి 12 అలా అవుతుంది. ఆ టైంకి వెళ్ళి ఇస్తున్నాను ఎంటీ స్టమక్తో. అప్పుడు కుదిరింది నాకు. ఇది డిబిఆర్ రోడ్లో ఉంటుందన్నమాట తిరుమల హాస్పిటల్. ఇంతకుముందు మున్సిపల్ ఆఫీస్ రోడ్లో ఉన్నింది. ఇది కొత్తగా కట్టి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. డాక్టర్ శైలజ మేడం అనమాట. చాలా బాగా చూస్తారు థైరాయిడ్కి అయితే. నాకు భలే నచ్చారనమాట. ఇంతకుముందు నేను వేరే దగ్గర చూపిస్తాను, నాకు సెట్ కాలేదు. ఇక్కడికి వచ్చాక బాగా కంట్రోల్ అయింది. ఇంకా అక్కడ బ్లడ్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసరికి కొరియర్ ఒకటి వచ్చింది. ఇంకా అది తీసుకున్నాను. అదేంటనేది కూడా వీడియోస్లో చూపిస్తాను మీకు. ఇంకా భయంకరంగా ఆకలిస్తూ ఉండిందనమాట. ఎందుకంటే ఫాస్టింగ్లో వెళ్ళాను కదండి. ఇంటికి వచ్చేసరికి అంత ఆకలిగా ఉన్నింది. ఇంకా ఆ రోజు వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను, రైతా చేస్తున్నాను అనమాట పిల్లల లంచ్ బాక్స్కి. ఇంకా అది పెట్టుకొని తింటున్నాను. ఇక్కడ హాస్పిటల్కి బయలుదేరుతున్నాను అనమాట ఈవినింగ్. చెప్పాను కదండి మా మరిదికి యాక్సిడెంట్ అయిందని. ఇంకా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. మధ్యాహ్నం కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ బయలుదేరాను 3కి అలా. ఇంకా వెళ్ళి ఇంకా అక్కడే ఉన్నానన్నమాట. ఈవినింగ్ 6-7 వరకు అక్కడే ఉన్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఈవినింగ్ అనమాట ఇది. ఆఫ్టర్నూన్ 3కి వెళ్ళిన దాన్ని ఈవినింగ్ 7 వరకు అక్కడే ఉన్నానన్నమాట. ఎందుకంటే అబ్బాయితో కొంచెం మాటలు చెప్తా ఉంటే బాగుంటుంది అని చెప్పారు డాక్టర్. ఎందుకంటే హెడ్ ఇంజురీ అయిందనమాట. కాబట్టి ఎవరైనా వచ్చి మాట్లాడిస్తా అంటే బాగుంటుంది అని అంటే ఇంకా అబ్బాయి దగ్గర ఉండి అందరం మాట్లాడిస్తూ ఉన్నాము. ఇంటికి వస్తూ వస్తూ బోండాలు తీసుకొచ్చాను అనమాట. ఖుషి ఏదన్నా తీసుకోరమ్మా తినడానికి అని అంటే ఇంకా అవి తీసుకొచ్చాను. ఖుషికి ఫేవరెట్ బోండాలంటే. ఇంకా అవి పెట్టుకొని తిన్నారు. ఈ లోపల మోహన కొన్ని స్నాక్స్ తీసుకోరమ్మంటే అవి తీసుకొచ్చాడు. దాంట్లో ఖుషి ఒక రెసిపీ కోసం అనేసని ఈ కెచప్స్ అవి తీసుకొచ్చింది. ఒక రెసిపీ చేస్తుందంట. దానికోసం అంట అవన్నీ. అదే చెప్తాంది ఇక్కడ. నేను ఒక రెసిపీ చేసి చూపిస్తానమ్మా నీకు బాగా నచ్చుతుంది అనేసని చెప్తాంది. ఆ రెసిపీ పేరు వచ్చి టబుకి అంట. అది చూసిందంట, అది బాగుంటుంది, నేను చేసి పెడతానమ్మా అని చెప్తాంది. సరేలే అని చెప్తా ఉన్నాను. ఈ లోపల బ్రెడ్ తీసుకొచ్చాడు కదండి మోహన. బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తూ ఉంది ఫస్ట్. నాకు వేసి ఖుషి బ్రెడ్ ఆమ్లెట్ తినాలని ఉంది అని అడిగాను. అందుకని వేస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంది అనమాట. అంటే మామూలుగా డైరెక్ట్గా బ్రెడ్ని ఎగ్లో బీట్ చేసేసి అట్లే వేస్తుంది. కానీ ఇప్పుడు బ్రెడ్ని టోస్ట్ చేసి ఆ టోస్ట్ అయిన బ్రెడ్ని ఎగ్లో డిప్ చేసి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుంది అనమాట. నిజంగా అండి మా ఖుషి అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది. చాలా బాగా, చాలా టేస్టీగా చేస్తుంది అనమాట. అది ఖుషి అని చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నానండి. చాలా బాగా చేసింది. దాని డెకరేషన్ చూసారా? ఆనియన్ వేసి మధ్యలో కెచప్ పెట్టుకొని వచ్చింది. భలే చేస్తూ ఉందండి ఈ మధ్య అయితే మా ఖుషి. ఇక్కడ వెయిటింగ్ అనమాట మా జిన్నోడు. నాకు కూడా ఎప్పుడెప్పుడు పెడతారా బ్రెడ్ ఆమ్లెట్ అనేసని ప్లేట్ వైపే చూస్తుంది. ఇక్కడే అదే ఫన్నీ జరుగుతూ ఉంది మాకు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట జరిగింది. టిఫిన్కి బదులు మేము బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తింటున్నాము మార్నింగ్ టిఫిన్ కోసం అనమాట. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా చేసిందనమాట. ఇక్కడ ఖుషి నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఎందుకనంటే ఒక స్పెషల్ రెసిపీ చేస్తాననేసి నైట్ చెప్పింది కదండి మోహన. కొన్ని సామాన్లు తీసుకొచ్చాడు, నేను కూడా వెళ్ళి తీసుకున్నాను అని చూపించింది కదా. ఆ రెసిపీకి పిండి కావాలన్నమాట, బియ్యపు పిండి. అది ఎక్కడుందో చెప్పమ్మా నన్ను అడుగుతా ఉంది. నువ్వు అంతా పాడు చేస్తావు, ఏం రెసిపీస్ వద్దు పో, అదేదో వింత వింతగా ఉన్నాయి పేర్లు అని చెప్తా ఉన్నాను. దానికి గొడవ చేస్తుంటే మా జిన్నోడు నాకు నన్ను ఏమన్నా కొడుతుందో తిడుతుందో అనేసి నాకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉందన్నమాట. అదే అక్కడ ఫన్నీ అనిపించి మీకు వీడియో తీశాను.
ఇంకిక్కడ నేను ఉజ్వల్ లంచ్ తినేసిన తర్వాత మా జిన్నోడిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తున్నాము. చానా రోజులైంది మా జిన్నోడిని హాస్పిటల్ తీసుకెళ్ళి. నెయిల్స్ బాగా పెరిగిపోయినాయి. హెయిర్ గూడా ఎక్కువ పెరిగిపోయింది. కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలనమాట. అందుకనేసని ఇక్కడికొచ్చాము. ఇది టౌన్ క్లబ్ దగ్గర ఉంటుంది. పెట్స్ కార్నర్ అనమాట. అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఏ టు జెడ్. పైగా మా ఉజ్వల్ ఉంటేనే జిన్నోడు ట్రీట్మెంట్ తీసుకుంటాడు. లేకపోతే అస్సలు వినడు చెప్పిన మాట. చూసారా నెయిల్స్ కట్ చేసుకోమంటే వినలేదు. వాడు గట్టిగా పట్టుకొని మూతికి క్లాత్ కట్టాము. అప్పుడు విన్నాడనమాట. లేకపోతే అస్సలు వినడండి మా జిన్నోడు. భలే గొడవ చేస్తూ ఉంటాడు. ఫైనలీ అన్నీ క్లీన్ చేయించుకునేసిన తర్వాత ఇంటికొచ్చే దారిలో ఫ్రూట్ మిక్స్ తాగుతున్నామన్నమాట నేను ఉజ్వల్. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి 5 అయింది. కాసేపు 1 అవర్ అట్లా పడుకునేసాము 6 వరకు. దాని తర్వాత లేచి ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను 7 లోపలే తినేస్తున్నానండి. అందుకనేసని ఫాస్ట్‌గా తినేస్తున్నాను ఆకలికనమాట. ఇంకిక్కడ ఖుషి అయితే రెసిపీ చేస్తుందండి. మార్నింగ్ అంతా గొడవ చేసింది కదా! నాకు రైస్ ఫ్లోర్ కావాలమ్మా, నేను ఒక రెసిపీ చేయాలని నా దగ్గర నుంచి అయితే రైస్ ఫ్లోర్ తీసుకునింది. దాంతో ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తుందనమాట. దీని పేరేదో చెప్పిందండి. నాకు గుర్తులేదు. టీతో స్టార్ట్ అవుతుంది. టొబాకోను టబూషీనో అనేసని చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్ చేసుకొచ్చిందంట. బావుండిందంట. అందుకని తన ఇంట్లో ప్రిపేర్ చేస్తుంది. ఫైనలీ రెసిపీ అయితే చేసేసింది. అదే చెప్తుంది. నేనే చేశానమ్మా అని. ఎంత హ్యాపీయో. తనకి భలే నచ్చిందంట. ఎలా ఉందో ఏంటో అమ్మ నేను చేశాను తిని చెప్పు అని అనింది. ఈ లోపల నాకు ఐరన్ బట్టలు తెచ్చిచ్చారు. ఇంక అవన్నీ సర్దుకోవాలి. ఇంక వాష్ చేసిన బట్టలన్నీ మడత పెట్టాలన్నమాట. ఇంక ఇవన్నీ మడత పెట్టేసిన తర్వాత నాకు కొన్ని స్టిచ్ చేయాల్సినటివి ఇంకా పెండింగ్ ఉంటే ఇంకా అవన్నీ కంప్లీట్ చేస్తున్నాను. సెట్‌కి ఆ రెసిపీ ఎలా ఉంది చెప్పలేదు కదండీ. నేను ఇక్కడ స్టిచ్ చేస్తా అంటే ఖుషి వచ్చి తినిపించింది. నాకు అస్సలు నచ్చలేదు. ఇంకొంతసేపు బాగా బాయిల్ అయ్యి ఉండాలన్నమాట. బాయిల్ అయ్యుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ విధంగా జరిగింది ఆ రెసిపీ గురించి. ఇంకిక్కడ మా జిన్నోడు చూసారా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మెడిసిన్ వేసి స్నానం చేపిచ్చాము ఫ్రెష్‌గా. ఎంత బాగా నిద్రపోతాందో ఉజ్వల్ గాడి ఒళ్ళో. అది ముచ్చటేసి వీడియో తీశాను. ఇంకా అలా గడిచింది ఆ డే అనమాట. ఇంకిది నెక్స్ట్ డే ఈవినింగ్ ఖుషీని స్కూల్‌కి పంపించేసిన తర్వాత మేడం కాల్ చేసింది 3:00కి అలా. బాగా కడుపు నొప్పిగా ఉందండి ఖుషీకి. 2 టైమ్స్ వామిటింగ్స్ అయినాయి అనేసని కాల్ చేసింది. అదేదో రెసిపీ చేసావు అది తిన్నావు కదా ఖుషి అంటే, లేదమ్మా నాకు కూడా నచ్చలేదు పాడేశాను అనేసని అనింది. ఎందుకనంటే కడుపు నొప్పి వచ్చింది కదా! అది రైస్ ఫ్లోర్‌తో చేసింది కదండీ. బాయిల్ అవ్వకుండా తింటే ఇంక కడుపు నొప్పే వస్తుంది అనుకున్నా. కానీ తినలేదంట. నాకు కూడా నచ్చలేదమ్మా పాడేశాను అని అనింది. మళ్ళీ ఎందుకు కడుపు నొప్పి వచ్చింది అని అంటే, క్యాంటీన్‌లో పఫ్ తిన్నాను అందుకని కడుపు నొప్పి వచ్చింది అని చెప్తా ఉంది. ఇంక అందుకనే ఇంటికి తీసుకొని వచ్చేసాను. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి గుడికెళ్తున్నాను దీపం పెడదాము అనేసని. ఇంకా ఆ రోజు తులసి కోట దగ్గర దీపం పెడితే మంచిది అని చెప్పారు. అందుకనేసని గుడికెళ్తున్నాను. పక్కనే అనమాట శివాలయం ఉంది. అక్కడ తులసి కోట ఉంది. ఇంకా అందుకనేసని వెళ్తున్నాను నేను ఖుషి అనమాట. ఇంకిక్కడ ఇదే చానా సార్లు చూపించాను ఈ గుడిని నేను. జస్ట్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుందన్నమాట. అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడైతే. మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఫైనల్లీ పూజ అయితే చేసుకొనేసాను మనశ్శాంతిగా, హ్యాపీగా అనమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చేసరికి ఇక్కడ ఉజ్వల్ అయితే బీగాలు తీయమంటే ఇక్కడ కామెడీ చేస్తున్నాడు నాతో. ఆ పిల్లని తొడుక్కోమేనా నన్ను తొడుక్కోమలేదు అనేసని. ఇంకా అదే ఇక్కడ డిస్కషన్ అనమాట. ఇంకా యాజ్ యూజువల్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకునేసాము. ఇంకా పడుకునేసామన్నమాట. ఇంకా అలా గడిచింది ఆ డే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా నైట్ నుంచి వర్షం అనమాట. చాలా పెద్ద వర్షము. మీరు కూడా ఒకసారి వినండి. ఎర్లీ మార్నింగ్
మార్నింగ్ వీళ్ళకి స్కూల్కి పంపిద్దామని లేచేసరికి ఎంత పెద్ద వర్షం అంటే కంటిన్యూగా నైట్ నుంచి పడుతూనే ఉంది. విన్నారు కదండీ! ఎంత పెద్ద వర్షం అంటే నైట్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉనింది. ఎర్లీ మార్నింగ్ 6కి అనమాట ఇది. అస్సలు ఆగలేదు. కంటిన్యూగా పడుతూనే ఉనింది. ఇంకా వీళ్ళకి స్కూల్‌కి టైం అయిపోతుంది. ఇంకా యాజ్ యూజువల్ లంచ్, టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా వీళ్ళకి కూడా పెట్టిచ్చేసాను. ఇంకా ఆ వర్షంలోనే బయలుదేరారనమాట. కొద్దిగా తగ్గింది లైట్‌గా. అందుకనేసని ఇంకా ఫాస్ట్‌గా బయలుదేరేసారు. యాక్చువల్‌గా 8కి వెళ్ళాల్సిన వాళ్ళు 8:30 వరకు వెయిట్ చేసి వర్షం కొంచెం తగ్గిన తర్వాత వెళ్తున్నారనమాట. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అనేసని లైట్‌గా పడుతూనే ఉనింది. అయినా కూడా వెళ్ళిపోయారు. ఇంకా క్లైమేట్ బాగుందనేసి నేను బయట అట్లా వచ్చాను. జస్ట్ తుప్పరులాగా రాలుతా ఉంది. మీకు వీడియోలో కనపడడం లేదు. మా జిన్నోని రారా అంటే రాలేదు. ఆ చినుకులకి లోపలే ఉనింది. ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్ నేను ఇది తాగుతాను కదండీ లెమన్ టీ, అదే ఇక్కడ చూపిస్తున్నాను. మా జిన్నోడు చూసారా వెచ్చగా పడుకున్నాడు చలికనమాట ముడుక్కొని. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇంక ఈ చలికి వేడిగా స్నానం చేస్తే వేడి నీళ్ళతో భలే ఉంటుంది అనేసని స్నానం చేసేసాను. ఇంక ఇక్కడ మటన్ తెచ్చాడనమాట మోహన. ఇంకా మటన్ కర్రీ చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి. ఆల్రెడీ పిల్లలకి లంచ్ బాక్స్కి నేను ఎగ్ కర్రీ చేసి పంపించేశాను. అదే అనమాట ఇది మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ అనమాట. ఎందుకంటే నాకు మటన్ అంటే ఇష్టం కదండి. కాబట్టి మటన్ తొందరగా చేసుకుంటున్నాను. ఈసారి కర్రీలాగా కాకుండా ఫ్రైలాగా చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎగ్ కర్రీ ఉంది కాబట్టి ఇంకా కర్రీ ఎందుకు అనేసి మటన్ ఫ్రై చేస్తున్నాను. ఫైనలీ రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది. చాలా టేస్టీగా కూడా వచ్చిందనమాట. అదే మీతో షేర్ చేస్తున్నాను. నాకు కర్రీ కన్నా మటన్ ఫ్రై అంటే ఇంకా ఇష్టం అనమాట. ఇంకా వీళ్ళు కర్రీనే కావాలని అడుగుతారు. ఎందుకంటే దోశలోకి, ఇడ్లీలోకి బాగుంటుంది అనేసని. ఇక్కడ నా టిఫిన్ కమ్ లంచ్ అనమాట ఇదే. ఎందుకంటే టిఫిన్ లేకుండా నేను లంచే తినేస్తున్నాను. మటన్ కర్రీ కూడా అయిపోయింది కాబట్టి పెట్టుకొని ఇంకా కాంబినేషన్గా ఆనియన్, కీరా పెట్టుకొని తింటున్నాను. నాకు భలే నచ్చిందండి. వేడిగా మటన్ కర్రీ తింటుంటే బయట వర్షం పడుతుంటే సూపర్గా ఉన్నిందనమాట. ఇంకా మోహన లంచ్కి వస్తానని చెప్పాడు. ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఎంత వర్షం పడుతున్నా మాకు తడవండి బయట, అందుకని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం అంతా ఏం షూట్ చేయలేదు. పడుకుని పోయినాం గమ్మని ఆ కూల్ క్లైమేట్కి. ఇంక ఈవినింగ్ అనమాట. పిల్లల్ని తీసుకొద్దామని నేను ఫ్రెష్ అప్ అవుతుంటే వర్షం అస్సలు ఆగలేదు, పడుతూనే ఉంది. ఇంక మోహనకు కాల్ చేసి రమ్మని చెప్పాను. ఇంకా తను వచ్చి తను తీసుకొస్తాను అని అంటే ఇంకా అస్సలు కుదరలేదనమాట. బండిలో కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు, అంత పెద్ద వర్షం పడుతుంది. ఇంకా వెయిట్ చేసి ఆటో బుక్ చేద్దాము ఓలా అనేసి మాట్లాడుకుంటున్నాము. ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, ఇంక ఇవి ఆరబెట్టాలి. ఇంకా ఆటోనే బుక్ చేసాము. ఆటో బుక్ చేసి వచ్చామో లేదో వర్షం తగ్గిందనమాట. అయ్యో ఊరికే వేస్ట్ అయిందే మనీ అనిపించింది. ఇంకా వీళ్ళు ఆటోలో వచ్చేసారు. వెంటనే ఖుషి అయితే ఆకలేస్తుంది అన్నం పెట్టి అమ్మ అనేది. ఇంకా ఖుషికి అన్నం పెట్టించాను. ఉజ్వల్ అయితే నాకు టీ పెట్టి అమ్మ అన్నాడు. ఇంకా ఉజ్వల్ కోసం నా కోసం టీ పెట్టాను. ఇంకా టీతో పాటు స్నాక్గా వచ్చి టోస్ట్ ఉన్నిందనమాట. ఇంకా అది ఇద్దరం పెట్టుకొని నేను ఉజ్వల్ టీవీ చూస్తూ తాగుతూ తింటూ మాట్లాడుకుంటున్నాము. దేని గురించి అంటే ఇక్కడ నాకు గెలాక్సీ యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. టీవీలో ఒక వీడియో వచ్చిందనమాట. అదేంటో నా ఉజ్వల్ అని అడిగితే వాడు నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాడికి సైంటిఫిక్ సంబంధించినటువంటి చాలా ఇష్టం అండి ఈ గెలాక్సీ యూనివర్స్ అలాంటివి. నెక్స్ట్ హెల్త్కి సంబంధించినవి ఇలాంటివి అయితే భలే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. భలే ఇంట్రెస్ట్గా కూడా చూస్తాడు. ఇంకా యాజ్ యూజువల్ ఈవినింగ్ అయితే ఇంట్లో దీపాలు అయితే పెట్టేశాను. ఇంకా డిన్నర్ అయితే తినేసాము. అంతా అయిపోయిన తర్వాత నైట్ వాకింగ్ అనమాట. ఇదైతే అస్సలు స్కిప్ చేయట్లేదు. వర్షం అయితే కొద్దిగా తగ్గిందనమాట నైట్. ఇంకా అందుకనేసని బయట వాకింగ్ అయితే చేస్తున్నాను. మా జిన్నోడైతే రమ్మంటే తోడుగా రాలేదు, ఇంట్లోనే ఉన్నాడనమాట. ఇంక ఇక్కడ ఇది ఒకసారి వినండి మా జిన్నోడు ఎంత అల్లరి చేస్తున్నాడు. ఎందుకు పోయలేదు? అడిగినావా? పాచి అడిగినావా? అవునా? ఎవరిని అడిగినావు? జిన్నోడా పాచికాలని ఎవరిని అడిగినావు? చూడా ఎవరిని అడిగినావు? నన్ను అడిగినావా? అడిగినావా నన్ను? అడిగినావు? అడిపోయి డాడీని అడుగుపోయి, డాడీని అడుగు. డాడీని అడుగుపోయి, పాలు పోయలేదని డాడీని అడుగు.
పొయ్యిలా లేదు దాన్ని చూపిస్తా పాలు గిన్ని పాలు. చూశారు కదండి మా జిన్నోడు ఎంతో బాగా అడుగుతా అన్నాడు, పాలు కావాలంట. ఆల్రెడీ పెట్టాను, తాగేసింది. మళ్ళీ 10:30కి ఆకలేసింది. అదే చెప్తా ఉంది పాలు పెట్టమ్మా అని. అది ముచ్చటేసి వీడియో తీశాను, మీతో షేర్ చేసుకుందాము అనేసని. ఇంకిక్కడ వీళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు, పడుకోమంటే పడుకోకుండా తిడుతూ ఉన్నాను. పడుకోనరా అంటే కొంతసేపు అమ్మా అని అంటున్నారు. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఏం లేదండి, మాయిశ్చరైజర్ అనమాట, నాకు డాక్టర్ రికమెండ్ చేయించారు. అదే అనమాట, ఇంకేం యూస్ చేయను నేను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.